ఏపీలో గ్రామ స్థాయి నుంచి సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఇక ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు హామీని నెరవేర్చారని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి అన్నారు. పెన్షన్ తీసుకున్న పెన్షనర్ల ఆనందం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవటం లేదని అన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమాన్ని అందిస్తామని అంటున్న ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డితో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. సామాజిక పెన్షన్ల పంపిణీ ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టడంతో పాటు పెంచిన 4,000 కూడా అందించబోతున్నారు. ప్రస్తుతం మనం కమలాపురంలో ఉన్నాం. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి సార్, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే పెంచిన సామాజిక పెన్షన్లు అందిస్తా ఉన్నారు. ఎలాంటి స్పందన వస్తోంది పెన్షన్దారుల దగ్గర నుంచి? కొద్దిమంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇందాక మేము ఇస్తే పెన్షన్లు మేము ఊహించలేదయా, బెడ్ రీడర్ ఉన్నారు, 15,000 మాకు వస్తుందని మేము మా బతుకులకి ఇది ఒక పక్కన పడేస్తారనుకున్నాం. మేము చెప్పినా కానీ ఇది చేయరేమో అన్న ఆచరణయోగ్యం కాదేమో అనుకుంటా ఉన్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇచ్చినారని చెప్పి వాళ్ళ ఆనందంకి హద్దు లేకుండా పోయింది. కన్నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలు గార్చుకుంటా ఉన్నారు. ముసలోళ్ళు అయితే నవ్వుకుంటా దగ్గరగా ప్రేమగా వస్తూ ఉన్నారు. మేము నమ్మినాము అందుకే ఓటేసినామని కొద్దిమంది అయితే, మేము నమ్మకపోయినా ఈరోజు మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేవాళ్ళు కొద్దిమంది వాళ్ళు చెప్పిన మాటలు మోసపోయి మిమ్మల్ని ఎండలో నిలబెడతాడమ్మా అని వాళ్ళు కేవలం ఓట్ల కోసం పోయినసారి ఆఫీస్ కాడైతేనే నేను ఇస్తాను వాలంటీర్లను తీసేస్తా అని చెప్పి జగన్ రెడ్డి తీసిపోయి చాలా మందిని చంపేసినాడు ఆయన ఓట్ల కోసం. అట్లా కాదు, ఇంటింటి కాడికి తెచ్చి 4,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాట 1వ తారీఖు జూలై అని చెప్పినాడు. దాని తగ్గట్టు ఇచ్చాడు 7వ తేదీ అని చెప్పిన దానికి చాలామంది మేము అతని మాటలను నమ్మి ఓటు వేయలేదు. అయినా మాకు ఈరోజు ఇంత చేస్తున్నానంటే ఏ రోజుకి మర్చిపోలేము ఆయన్ని. ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోలేము. ఆయన మీద ప్రేమ, వాళ్ళు చూపించే ప్రేమ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన మీద ప్రేమ మా మీద కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఆయన చెప్పినాడు అని అంటే ఆలోచన చేసే చెప్తాడు. చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాడు. ఒక రోజు లేటు కావచ్చు కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజలకు రోజు సేవ అందించడం కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన మాట తగ్గట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వికలాంగులు కాకుండా వృద్ధులందరికీ కూడా 7,000 ఇస్తా ఉన్నాడు. కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి జరిగిన వాళ్ళందరికీ కూడా 10,000 ఇచ్చారు. బెడ్ రిడన్ దీర్ఘకాలిక సమస్యలు చేసుకున్న వాళ్ళందరూ కూడా 15,000 ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపల ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం పూర్తి జరుగుతుంది. మా స్పందన కిందుంచే స్పందన బయటికి చెప్పగలిగిన మా కమలాపురం ప్రజలందరి తరఫున మళ్ళొకసారి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కమలాపురం ప్రజలందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. సార్ ఒక్క నిమిషం సార్, ఫైనల్ గా గత ప్రభుత్వంలో రకరకాల కారణాలతో చాలా వరకు పెన్షన్లు పోయాలని చెప్పి చాలా వరకు ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించబోతున్నాం? అవన్నీ రెక్టిఫై చేస్తున్నాము. మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేయించేసి ఎవరైతే అర్హులుండి కూడా తీపిచ్చున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా పెన్షన్లు పెట్టించి కక్షపూరితంగా చేసిన రాజకీయ కక్షపూరితంగా అవన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేయించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తాం. కొన్ని అర్హత లేనేటివి కూడా దొంగగా ఎక్కించుకోన్నారు. వాటిని కూడా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఖచ్చితంగా రావాలనో, వయసు రీత్యా వికలాంగుల రీత్యా వాళ్ళందరికీ రావాలనో తప్పకుండా వాళ్ళందరికీ 100% అందజేసే మార్గం చూస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి సర్వే స్టార్ట్, డోర్ టు డోర్ సర్వే స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తంగా చూస్తే చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొదటి నెల నుంచే 4,000 అందిస్తా ఉన్నాము. ఇటు పెన్షన్దారుల నుంచి చాలా హర్షాభావం వ్యక్తం అవుతోంది. మరో ప్రధాన విషయం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో పలు రకాలుగా పెన్షన్ కోల్పోయిన వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు వెంటనే పెన్షన్ అందజేస్తామని స్పష్టం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి. వీడియో బీఆర్కే న్యూస్ కమలాపురం నుంచి.